దునియాల సోషల్ మీడియా వాడకం ఎంత పెరిగిపోయిందంటే గంట సేపు ఫోన్ పట్టుకోకుండా ఉండలేరంటే నమ్ముర్రి. తిన్నది తాగింది ప్రయాణాలు చేసింది గిట్లా ఒక్కటేంది ప్రతి ఒక్కటి వీడియోలు చేసుడు ఆన్లైన్లో పెట్టుడు. సరే మామూలు జనం సోషల్ మీడియాలో ఏం పెట్టినా నడుస్తుందేమో కానీ దేశాన్ని కంటికి రెప్పోలే కాపాడే జవాన్ల ముచ్చట అట్లుండదు. చాలా మంది సోషల్ మీడియాను వాడనే వాడరు. ఒకళ్ళ ఎవళ్ళన్నా వాడితే గిట్లుంటుంది పరిస్థితి. దేశం కోసం కొలువులకు ఎక్కిన జవాన్లు గా దేశాన్ని కాపాడే పనులే చేయాలి తప్ప ఇంకే పనులు చేయొద్దు అని ఆర్డర్ వేస్తుర్రు పెద్ద అధికారులు. ఎందుకంటే మొన్నటి దాకా కాగర్ ఆపరేషన్ అయిన ముచ్చట ఏరుకున్నదే కదా. గా ఆపరేషన్లా కొంతమంది జవాన్లు అడవిలు వండుకుంటా బుడబుడ రీల్స్ షార్ట్స్ వీడియోలు అసొంటివి చేసి సోషల్ మీడియాలో పెట్టిర్రాట. దీంతోని అన్నలకు జవాన్ లేడుర్రు ఎటు దిక్కొస్తుర్రు అనే ముచ్చట్లన్నీ హల్కగా తెలిసిపోతున్నాయట. అందుకే మీరు మీ తుర్తి కోసం చేస్తున్న పోస్టులు చేయంగా కడ్మ జవాన్లకు తిప్పలైతుంది. కాబట్టి పెట్టిన గా పోస్టులన్నీ వెంటనే డిలీట్ కొట్టి ఈ కాడ నుంచి సోషల్ మీడియాను వాడకం బంద్ చేయాలి అని ఆర్డర్ వేసిర్రు. ఇదే ముచ్చట మీద ఛత్తీస్గఢ్ బస్తార్ రేంజ్ పోలీస్ పెద్ద సుందర్ రాజు సార్ మాట్లాడుకుంటా మనం ఎటొస్తున్నాము ఎటు పోతున్నాము అనే ముచ్చట్లన్నీ మావోయిస్టులు హల్కగా కనిపెడుతుర్రు. దానికంతటికీ కారణం మనం వాడుతున్న సోషల్ మీడియానే. అళ్ళ మన లొకేషన్తో సాట్లా చూపిస్తుంది. వాళ్ళు కూడా టెక్నాలజీలో మస్తు రువడి పెంచిర్రు. కాబట్టి ఈ కాడ నుంచి అన్నలు మన జాడ దొరకబట్టకుండా ఉండాలంటే అందరికందరూ సోషల్ మీడియా వాడకం తగ్గించుకోవాలి అని హెచ్చరిక చేసిండు. అంతేకాదు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ అసొంటి ఖాతాలు ఏవున్నా అవన్నీ వెంటనే అన్ని పీకేయుర్రి. మన దేశం కంటే మనకేది ముఖ్యం కాదన్నట్లు పూసగుచ్చిండు. చూడుర్రి జవాన్లకు ఎంతటి గొట్టు రూల్స్ పెడుతుర్రో. గాసొంటి రూల్స్ పెడుతుర్రు కాబట్టే ఇవాళ మనం ఈడ ఇంత నిమ్మలంగా ఉంటున్నాం. లేకుంటే మన సమాచారం మొత్తం బయటి దేశపోనికి పోయి ఎంత ఆగం ఉండునో ఏమో. ఏదేమైనా మామూలు జనాల లెక్క జవాన్లు ఫోన్లు వాడరు. ఒకవేళ వాడినా వాళ్ళ ఇంటోళ్లకు ఫోన్లు చేసుడు తప్ప సోషల్ మీడియాకు మస్తు దూరంగా ఉంటారు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.